ఏ ఊరు పెద్ద ఆయన మీద ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వాంకడి మండల్ తేజీగూడ కొమరంభీం డిస్టిక్. నా పేరు గావతిరి రామచంద్ర పటేల్. తేజీగూడ నాది. కొమరంభీం డిస్టిక్ మీద అంతేనా? అంతే అది. ఏంది ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మీటింగ్ వచ్చినాం. కేసీఆర్ని చూడడానికి వచ్చినావా లేకపోతే కేసీఆర్ చూసేందుకు. పైసలు ఇస్తున్నారంట నిజమేనా? ఎవరు ఎవరు రూపాయలు ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు అంట. ఎవరు లేదా మా అభిమాన కోసం వస్తున్నాం అంతే. ఎట్లుంది మీ ఊర్లో పరిస్థితులు ఎట్లుండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత? కాంగ్రెస్ ఏం లేదు ఇప్పుడు వరకు. వట్టిగా 420 హామీలు చెప్పి వట్టిగా మాట్లాడు కానీ పని చేసే శాతం కాదు. మనము ఇప్పుడు 2 లక్షల రుణాలు మాఫ్ చేస్తా అన్నారు. ఊర్లకు 10 మంది చేసినారు, 90 మంది అట్లనే ఉన్నది. రుణమాఫీ చేయలేదు అయితే? చేయలే. అంటే ఊర్లో కొంతమందికే చేసుకుర్రా? 10%. 10% ఎవరు అంటే ఎవరికి చేసుకున్నట్టు? ఇవ్వాలన్నా కానీ ఊర్లో 10 మందిగా అయినాయి, 90 మంది అట్లనే ఉన్నాయి. ఇంకా రైతు బంధు లేదు, ఇంకా ముబారక్ షాదీ లేదు, ఏం లేదు. వట్టిగానే ముట్టిగా మాటలు చెప్పుడే కానీ చేసుడు ఏం లేదు. ఆయనతో ఏం కాదు. ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి? ఏం చెప్తారు ఈ సభ నుంచి మీరు? సభ నుంచి ఏం చేస్తాడు మా కేసీఆర్? మేము అడగలేము. అప్పుడు రైతు బంధు ఇచ్చినాడు, ఇంకా కళ్యాణ లక్ష్మి, అది ఇంకా కేసీఆర్ కిట్ అని, ఇంకా ఇవేం రావట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏం లేదు. వట్టిగానే ఈ 2 సంవత్సరాల ఇంకా గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ కూడా లేదు, సర్పంచ్ లేదు, మండలికి ఇవ్వాలి లేదు, గతి లేదు. ముఖ్యమంత్రి అయినాడు వాటిగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అంతే. దాంట్లో ఏమున్నది? మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది నారంపేట డిస్టిక్ మక్తల్ మండలము. మా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చినాం మేము. ఏంది ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసిర్రు? ఏంది అసలు ఏం జరుగుతుంది? చూపించుకోవడానికా లేకపోతే పబ్లిక్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఏం లేదు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది అనుకోసారండి. మంచి పబ్లిక్ కూడా తెలిసింది ఇన్ని రోజుల నుంచి. ఇదంతా మన తెలంగాణ బిడ్డలు ఆగమైతారేమని ఆలోచన చేసి కాసి మన కేసీఆర్ సార్ ఈ సభ పెట్టడం జరిగింది. పైసలు ఇస్తున్నారు అంటారు సభకు వచ్చేటోళ్ళకి, నిజమేనా? పైసలు ఇస్తున్నారని ఎవరంటుండ్రు? మన అధికారంలో ఉన్నా పైసలు ఇచ్చి తీసుకొని పోనీ. పైసలు అభిమానంతో వచ్చినాం మనము. నేను ఇప్పుడు నిన్న 3 గంటలకు నైట్ 3 గంటలకు వెళ్ళిన. ఏది మక్తల్ నియోజకవర్గం నుంచి నారంపేట డిస్టిక్ మాది. నారంపేట డిస్టిక్ బైక్ మీద వచ్చిన నేను. సార్ కోసం వచ్చిన. బండి మీద నుంచి అంత దూరం నుంచి వచ్చిన నేను బైక్ తీసుకొని నైట్లో. ఏంటి ఎందుకు వచ్చినావు? కేసీఆర్ని చూడడానికా లేకపోతే? చూడడానికి, కేసీఆర్ని ఈ సభను విజయవంతం చేయడానికి అంత దూరంకి వెళ్ళి వచ్చినాం మేము. ఈ కాంగ్రెస్ పరిపాలన 16 నెలలు ఎట్లా ఉందనేది పబ్లిక్ చూస్తుర్రు ఆల్రెడీ. మీ ఊర్లలో ఏమంటారు? రచ్చబండలు ఏమంటుండ్రు? ఇదివరకు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోలే, ఊర్లలో పనులు లేవు, పాడులు లేవు, అన్ని బిజినెస్ డౌన్ అయినాయి, అన్ని రియల్ ఎస్టేట్ దందాలు పడిపోయినాయి, రైతు బంధు లేదు, రైతు హైదరాబాద్లో అక్కడెక్కడో హైడ్రా వస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడ? హైదరాబాద్లో హైడ్రా కదా, ఇక్కడ లేదు కదా. ఊర్లలో పోతే కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెరగడానికి ఏది ప్లాట్లు కానీ ఇంకోటి కానీ భూములు పెరగడానికి కారణం కేసీఆరే కదా. ఇప్పుడు ఎవరు ఏం నడుచుకోవాలని భయపడుతున్నారు. ఈ ఏడొచ్చి హైడ్రాతో నూకేస్తాడేమని. రేవంత్ రెడ్డి పరిపాలన 2000 పింఛన్ అన్నారు, ఎవరికి రాదు. ఇప్పుడు ఆ 2000 కూడా వస్తున్నాయా లేదా? మరి అది కూడా వస్తలేదు. 2000 రూపాయలు ఇచ్చే టైం ఉంటే రైతు బంధు చేస్తున్నాడు, రైతు బంధు చేసినాడు, మేము రైతు రుణమాఫీ చేస్తున్నాడు, లేదంటే దేనికో దానికి చేస్తున్నాడు. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, అయిందా? ఏమైలేదు, రుణమాఫీ లేదు మాకైతే. పైసలు అన్ని పైసలు ఇచ్చిన రుణమాఫీ చేసిన అయిపోదు. చాలా మంది కూడా అయిపోయిన వాళ్ళకి ఏ ఊర్లో మొత్తం అయిపోయింది ఒకసారి చూపించమని చెప్పు. ఎంత పర్సెంట్ అయి ఉండొచ్చు ఒకే ఊరు తీసుకుంటే? ఏమైలేదు అసలు 10% కూడా చక్కగా వేయలేదు. ఏమంటే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పైసల్ని దాన్ని ఎలక్షన్ టైంలో సార్ ఇడిచేటప్పుడే తెలుసు సార్కి ఏ టైంలో అవసరం పడుతుంది రైతులకు అనేది. ఆ టైంలో ఇడిచేటప్పుడు ఎలక్షన్ సెంటిమెంట్తోనే రైతులకు పైసలు వేస్తున్నాడు కదా, దాన్ని ఆపేసారు ఎలక్షన్ కమిషన్తో. ఇప్పుడు అవే పైసలు మనకు మొన్న రుచిండు. అంత పైసలు ఏం లేవు. రేవంత్ రెడ్డి చూడడానికి అంతే. అసలు నడిపేనికి రాష్ట్రం తేడా ఏమైనా ఉందా అప్పటికి ఇప్పటికి? 10 ఏళ్ళ పరిపాలన. కరెంట్ వస్తుందా మీ ఇండ్లలో? ఇప్పుడు కరెంట్ ఏం లేదు, పోయిపోయి వస్తుంది. కాలిపోతున్నాయి, ట్రాక్టర్లు మేము మోసుకపోతున్నారు, ఎడ్ల బండి తీసుకొని పోతున్నారు. అప్పటిలాగా లేదు. ఇప్పుడు ఏముంది? అప్పుడు చెరువులో చేపలు ఉంటుండే, చెరువులో నీళ్ళు ఉంటే 2 పంటలు పండించుకుంటుండ్రి. చెరువులు ఎండిపోతున్నాయి ఇప్పుడు. ఈ కాంగ్రెస్ పరిపాలన ఏముండదు. 16 నెలలు పరిపాలించారు. 10 ఏళ్ళు ఎక్కడ, 16 నెలలు ఎక్కడ. ఈ ఊర్లలో పోడితే బాగా బల్పు శాసనలు బాగా చేస్తారు కాంగ్రెస్ నాయకులు. 10 ఏళ్ళు మేము కూడా ఉంటే ఎవరు నీడబెట్టాలి, ఎవరిని ఎట్లా మాట్లాడి మరిగెత్తున్నా మాట్లాడి తోలిచ్చినాము. మీ ఆడవాళ్ళకి తులం బంగారం ఇస్తా అని చెప్పి లేదు, తులం లేదు, ఇనుము లేదు, యాతోలం వస్తుంది. రైతు బంధు గతి లేదు, రైతు రుణమాఫీ గతి లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, షాదీ ముబారక్ లేదు. ఇవన్నీ లేనిదే వాడు ఎక్కడి నుంచి చేస్తాడు? ఏం చేస్తాడు?
కేసీఆర్ మస్తు తప్పు చేసిపోయినాడు. ఏం కోసం చూడు ఎంత డెవలప్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని మెడికల్ కాలేజ్ 33 జిల్లాలు ఏముండే మనవి. మిత్తులు కట్టడానికి పైసలు లేవంట కదా గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు దొబ్బుకునికి తీసుకొస్తారు, మిత్రులుగా దొబ్బుకునికి వెళ్ళావు ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా మళ్ళీ రామ్ మనము వచ్చేది మళ్ళీ సర్కారే ఎన్ని దొబ్బేసుకుంటే అంత ఆరాముంటాం. మళ్ళీ ఇప్పుడు 10-20 ఏళ్ళు కూడా రాడు. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఎన్నికలు. ఇప్పుడు ఏముంటుంది అంటే ఎప్పుడు దొబ్బేస్తారు? వాళ్ళ దాంట్లో గుమ్మలాట అయింది, వాళ్ళ దాంట్లో గుమ్మలాట అయిపోయింది. ఏమిటికైంది? రేవంత్ రెడ్డి తొక్కాలన్నీ మస్తు మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు 7 మంది ఉండరు. వాళ్ళది అంతా నడిచేదంతా రేవంత్ రెడ్డి చేతులు. ఎక్కడ ఏ జిల్లాకి స్పాన్సర్ ఇస్తున్నాడు, ఏ ఊర్లో నడుస్తుంది. ఊర్లో పోతే ఇప్పుడు దండయాత్ర, చెప్పుల దండయాత్ర ఉండదు. ఈ సభ తర్వాత ఎట్లుంటుంది తెలంగాణలో రాజకీయాలు? నువ్వు కూడా చూస్తున్నావా తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే? ఈ సభ దేనికోసం పెట్టిండు? ఇప్పుడు 16 నెలలు బలగం ఇంత ఉందని చూపించుకోవడానికా లేకపోతే రాజకీయాలు ఏమైనా మారు? రాజకీయాలు కాదు, నా తెలంగాణ ప్రజలు ఆగమైతురు. ఈ 16 నెలల కాంగ్రెస్ పారిపోయి దుర్మార్గులు ఇట్లా చేయడం వల్లనే ఊర్లలో పోడతా మంది ఏం చేసారు, 1,500,000. హైదరాబాద్లో తెలివితోనే ఓట్లు వేసారు. ఊర్లలో పడతారు లేదు. చిన్నమ్మ పెద్దమ్మ అనేటోళ్ళకి కోటరకి ఒక జేబులో కోట పెట్టేళ్ళకి కథం ఓటేసారు. ఏముంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం లేదు, బూడిది కూడా లేదు. 2 ఏళ్ళు కూడా కాలేదు. ఎందుకు ఇట్లాంటి వ్యతిరేకత? అంటే ఎప్పుడైనా మంత్రి చేసిన ఆయన మంత్రి పదవి చేసిన ఇంకోటి చేసిన ఏం లేదు. సంచులు మోసిండు బేకైతే. ఇప్పుడు వాళ్ళకి 10 ఏళ్ళు టైం ఇచ్చారు, వీళ్ళకి 2 ఏళ్ళు కూడా టైం ఇవ్వలేదు. నువ్వు 2 ఏళ్ళు 5 ఏళ్ళని ఉండాలి కదా. 5 ఏళ్ళు ఉండాలని అసలు మేము పొమ్మంటలేము. ఉండు, చేసే పని ప్రజలు కరెక్ట్ చేయి. నేను ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు నిన్ను ఏదో టైంపాస్కి ఎన్నుకొని పక్కా దూపాలని కాదు. మీది మక్తల ఏదో ఊరన్నా? మాది నారాయణపేట డిస్టిక్ మక్తల్ మండలం. మా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఎట్లుంది నారాయణపేటలో? ఎట్లుంది ఏమంటారు? నారాయణపేటలో ఏముంది గట్లే ఉంది. అక్కడ పర్ణికర్ రేట్లు ఏమన్నా పెరిగినా? భూముల రేట్లు ఏమి అన్నీ దిగిపోయినాయి ఆల్రెడీ. మళ్ళీ సార్ వస్తేనే లేవాలి అవి. ఏమనుకుంటారు మీ పబ్లిక్? ఏమంటారు ఈసారి మళ్ళా టీఆర్ఎస్ని గెలిపిద్దామంటారా, కాంగ్రెస్కి ఓట్లు వేస్తామంటారు? ఏమంటారు? ఈడు కాంగ్రెస్ వాడు వచ్చి ఎత్తి మీద మన్ను పోసుకపోయి వచ్చిన కాచి మొత్తం నీళ్లు రాకపో, అవి రాకపోయి, కరెంట్ లేదు, ఇది లేదు, అది లేదు. రైతు బంధు కరెక్ట్ రేపు జూన్లో పడాలి పైసలు మనకి. జూన్లో రేపు కేసరి ఇదే నెలలో వేస్తున్నాయి, వచ్చే నెల విత్తనాలు తెచ్చుకుంటారని. జూన్లో మనం వర్షాలు చాలా మేలే వేస్తున్నాయి పైసలు. ఏం చెప్తావు చివరికి? ఏం చెప్తావు సభ గురించి? ఏం చెప్తావు సభ గురించి? అంటే ఇంకా చాలా మంది ఏం మాట్లాడుతుండొచ్చు? కేసీఆర్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏం రేవంత్ నేను తింటాడు. రేవంత్ని ఎట్లా నడ్డిరు వల్ల అట్లా ఇస్తాడు. సభ పెట్టింది చిట్టనికి కాదు, దీపమానికి కాదు. ఈ సభతోనే చూడండి మీరు ఎంత మార్పు వస్తుందో తెలంగాణ ప్రజలలో. ఇప్పటికే సస్తురు కొట్లాడుకొని ఆగమాగం అయిపోతున్నారు. ఓకే, ఇంకా ఇంకా ఏం చెప్తారు సభ గురించి? నేనేమంటున్నా అంటే చాలామంది క్వార్టర్ ఇస్తున్నారంట, బిర్యానీ ఇస్తున్నారంట, డబ్బులు ఇస్తున్నారంట సభకు రావడానికి. చాలామంది మాట్లాడుతున్నారు. ఏం బిర్యానీ లేదు, ఏం లేదు. నేనైతే బిర్యానీ లేదు, 1 రూపాయి లేదు. ఎవరు అందరు అభిమానంతోనే వస్తుర్రు. ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణని కాంగ్రెస్ చేతికిస్తే అది కుక్కలు చింపిన విస్తరాకు అవుతుంది. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులు ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతులు ఉంటే ఎంత భద్రంగా ఉంటుందని ఆనాడే చెప్పింది కేసీఆర్. ఇంటలేరు మంది. ఈయనక మార్పు కోరుకున్నారు. ఎట్లా నడుస్తుంది మార్పు? జబర్దస్త్ నడుస్తుంది. ఇంకేం కావాలి సార్? కరెక్ట్గా జై తెలంగాణ. ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు? ఏ నుంచి వచ్చారు? ఏ ఊరు? ఆసిఫాబాద్ జిల్లానా? దేనికి వచ్చారు? మీటింగ్కి. కేసీఆర్ని చూడడానికి వచ్చిర్రా? దేనికి? కేసీఆర్కి చూసుడే, మళ్ళా కేసీఆర్ని గెలిపించుడే. పైసలు ఇచ్చిర్రు అంటారు కదా, నిజమేనా? ఎవరు పైసలు ఇవ్వాలి? 1000 రూపాయలు ఇవ్వాలి, పైసా ఇవ్వాలి. బిర్యానీ ఇచ్చిరంట కదా? బిర్యానీ లేదు, ఏం లేదు. మా షాయి తాగేసినాం మేము మీటింగ్కి. పైసలు బిర్యానీ ఏమి ఇవ్వాలి. అబద్ధం చెప్తున్నావు నువ్వు. ఇందాక వేరే వాళ్ళని చెప్తాం మేము, అబద్ధం చెప్పాం. ఎట్లుంది ఆసిఫాబాద్లో పరిస్థితి? ఏమున్నది? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఇల్లు ఇస్తాన్నారు, ఇల్లు లేదు. సన్న బియ్యం అన్నారు, దొడ్డు బియ్యం సన్నం చేసి ఇచ్చినాడు. బియ్యం మొత్తం రాష్ట్రం మొత్తం ఇస్తుంది కదా? అంతానే దుబ్బా వండినావా? వండుకొని తిన్నావా? వండుకొని తిన్నాం. సన్న బియ్యం లేదు. ఇప్పుడు సిలిండర్ ఇస్తుర్రా 500 ఎక్కడ? 950 తీసుకుంటాడు మొన్న నుంచి. ఇంకా 1 పైసా అత్తలేదు అకౌంట్లో. అంటే ఏం లేదు. రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. మాఫీ కాలేదు, రూపాయల చారణ కాలేదు. రైతు బంధు ఎట్లాంటివి అయితే పడడం లేదు. లేదు, అప్పటి నుంచి సోయలేదు. మళ్ళీ ఈ తులం బంగారం ఏదో అన్నారు కదా, వస్తుంది. బంగారం ఏమనికి ఇవ్వాలి? పైసలు ఇవ్వాలి, అయితే బంగారం ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు? 2000 పింఛన్ వస్తుందా నార్మల్గా మీ ఊళ్ళలో? వస్తున్నది 2000 అంతే. 4000 చేస్తామని 2000 డబల్ చేయలేదు. సార్ 2000 ఇస్తుండే, అదే 2000 నడుస్తున్నది. పెంచినే ఇక్కడ పెంచలే. ఏంది ఇంత పెద్ద ఎత్తున హడావిడి ఉంది? ఏంది ఇక్కడ సభా ప్రాంగణం మొత్తం? ఎందుకు ఇంత అంగరంగ వైభవం ఉంది? ఇంత అంగరంగ అంటే
మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రైతు బంధు ఇచ్చి అంతా ఇచ్చి రైతులు మనం మంచిగా అయినాం. మళ్ళీ ఖరాబ్ అవుతున్నది. అయితే మళ్ళీ కేసీఆర్ని గెలిపించాలి అని ఇంత సభ వచ్చింది అంతే. ఇప్పుడు మీ ఊర్లలో రచ్చబండల దగ్గర కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు మీరు? ఆ పార్టీ బాగుంది ఈ పార్టీ బాగుంది అని మాట్లాడతారు కదా, ఏం డిస్కషన్స్ ఏమొస్తాయి? కేసీఆర్ వస్తేనే మనం రైతులం బాధపడతాం. ఎందుకంటే బాధపడతామంటే మనకు బాగుపడతారా? బాగుపడతాం అంటే పైసలు ఇస్తాడు రైతు బంధు, ఇత్తనం కొనుక్కుంటాం, అది పెట్టుబడిగా అవుతుంది. ఎరువులు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఎరువులు రావట్లేదు. వస్తున్నాయి, అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు ఇస్తలేడు.